హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. చింతపండు పులిహోర. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ ఆఫ్ రైస్, అంటే ఇవి అప్రాక్సిమేట్గా 300 గ్రామ్స్ ఉంటాయండి. వీటిని ఒక 2 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే 2.5 గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి, లేదంటే 2 గ్లాసులు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, పులిహోర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం బాయిల్ చేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని దానిలో రైస్ అంతటిని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ రైస్కి బాగా పట్టించాలి. ఇలా ఆయిల్ అండ్ పసుపు వేసి రైస్కి పట్టించిన తర్వాత రైస్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే ఒక గుప్పెడు వేరుశనగ పప్పు, పల్లీలు అంటాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా వేగుతుండగా ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి అండ్ 4 పచ్చిమిర్చిని మధ్యలో స్లిట్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్లో వేసినప్పుడు పేలుతుందండి, అందుకని ఇలా స్లిట్ పెట్టుకొని మాత్రమే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో ఒక 5-6 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. మనకి పులిహోరలో కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోండి, ఇది చిందకుండా ఉంటుంది. మనకి పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పులిహోర టెంపుల్ స్టైల్లో రావాలి అంటే ఇంగువ వేస్తే బాగుంటుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను చింతపండు పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు పేస్ట్ అనేది నేను ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు స్టోర్ అవుతుంది ఫ్రిడ్జ్లో. నేను తీసుకున్న 300 గ్రామ్స్ రైస్కి 4 స్పూన్స్ చింతపండు పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు ప్లేస్లో కావాలనుకుంటే మీరు నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చండి. ఈ చింతపండు పేస్ట్ ఎలా చేసుకోవాలో నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందే తయారు చేసి పెట్టుకున్న తాలింపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా చేయితో కలుపుకుంటే పులిహోర చాలా బాగుంటుందండి. ఉప్పు పులుపు అనేది రైస్కి బాగా పడుతుంది, అందుకని పులిహోర ఎప్పుడు చేసుకున్నా చేయితో కలుపుకోవడానికి ప్రయత్నించండి. చూస్తున్నారు కదా వీడియోలో, మనకి పులిహోర అయితే చాలా పొడి పొడిగా ఉందండి, ముద్దలాగా ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. మనం ఇలా చింతపండు పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.